హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద ప్రతి రైతుకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా 6,000 రూపాయలను నేరుగా 3 విడతల రూపంలో అయితే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పునైతే ఖాతాలోకి అయితే జమ చేస్తూ వస్తుందండి. అందులో భాగంగానే ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులకు మనకు 15 విడతల డబ్బులనైతే విడుదల చేశారండి. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే 30,000 రూపాయల వరకు ఈ యొక్క రైతుల ఖాతాలోకి క్రెడిట్ చేసినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా 16వ విడత అంటే మనకు 2,000 రూపాయలు అనేది వేయడం కోసం కసరత్తులు అయితే మనకు స్టార్ట్ చేసిందండి. మొత్తం మీద మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క రైతులు సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకునేవారు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, భూమి కలిగిన సొంత భూమి కలిగి ఉండి పొలం చేసుకునే వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే వర్తింపజేస్తుందండి. అయితే రీసెంట్లీ ఈ పథకానికి సంబంధించి మనకు 2,000 రూపాయలు అయితే ఇంకా పెండింగ్ ఉందండి. ప్రతి ఏడాదిలో మనకు చివరి విడతగా సంక్రాంతి కానుకగా అయితే 2,000 రూపాయలు అయితే వేస్తారు. అయితే ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన 2,000 రూపాయలు అనేది మనకి ఇంకా వేయలేదండి. ఎందుకంటే మనకు ప్రస్తుతం రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ 2,000 రూపాయలు అయితే ఇంకా రైతుల ఖాతాల్లోకి వేయలేదు. సో మనకు మొత్తం మీద ఎన్నికలకు ముందు అంటే మనకు మరో ఎన్నికల కోడ్ అనేది ఒక 10 రోజుల ముందు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు అయితే వేస్తుందండి. అయితే ఈసారి మాత్రం కొంతమందికి 4,000 రూపాయల వరకు వస్తాయండి. కానీ కొంతమందికి మాత్రం 2,000 రూపాయల వరకే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. 4,000 రూపాయలు ఎవరికి వస్తాయంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 15వ విడత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు అర్హత కలిగి ఉండి కూడా ఈకేవైసీ కారణం చేత ఎవరికైనా డబ్బులు కనుక ఆగిపోయి ఉంటే వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోకి ఈ డబ్బులు అయితే వేస్తారన్నమాట. అయితే చాలామంది ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకోవడం లేదండి. సో వాళ్ళకి తెలియడం లేదో లేకపోతే పడతాయనే భ్రమలో ఉన్నారో తెలియట్లేదు. కానీ చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ వస్తుందండి. ఈకేవైసీ ఎవరు చేసుకుంటారో వారికి మాత్రమే ఈసారి 16వ విడత కూడా డబ్బులు అనేది వేస్తారన్నమాట. ఈసారి 16వ విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి మనకు ఎన్నికల కోడ్‌కి ముందుగా అయితే మనకు రిలీజ్ చేస్తారన్నమాట. అంటే మనకు మరో 5 రోజుల తర్వాత అయితే మనకు ఒక 5, 6 రోజుల లోపల మనకి యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి తర్వాత అమౌంట్ అనేది క్రియేట్ అయితే చేస్తారన్నమాట. ఈ నేపథ్యంలో మీరు గనక ఇప్పటి వరకు ఈకేవైసీ నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీరు సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా, కామన్ సర్వీస్ సెంటర్ అనేది అంటే మీ సేవ లాంటిదేనండి. అక్కడికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని మీకు ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకొని మీ యొక్క పట్టాదారు పాస్బుక్ తీసుకొని ఓటీపీ కనుక మీరు అక్కడ చెప్పి బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదంటే నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి ఈకేవైసీ అనేది కేవలం మీరు మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఏది ఏమైనా ఈకేవైసీ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈసారి ఫైనల్గా మనకు 16వ విడత 2,000 రూపాయలు అనేది నేరుగా రైతుల ఖాతాలోకి మనకు జమ చేయడం జరుగుతుందండి. అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతులకు సంబంధించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.